హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ తినాలనుకున్న మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. ఉడన్ ఎన్ని వారు వస్తున్నాడు అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చారు. ఇంపోర్ట్ వేసుకున్న ఆర్టికల్స్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్ లింక్ వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫండ్స్ ఉందో క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఫండ్స్ వస్తుందో క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకుని, లేదైనా ఇలానే అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చింది. ప్లస్ సాంగ్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కంపెనీ ఏరియా ఉంది కదా, యాడ్ చేసుకోండి. ఇక్కడ మోర్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఇలా ఇంక్రీజ్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటో లెంత్ లాంగ్ ప్రెస్ చేసి టోటల్ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఇలా వేసేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఫోటో లైన్ అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మౌంట్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. ఫోటో లైన్ అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇలా నచ్చినట్టుగా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ లైటింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి హబ్ షిప్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకుని ఇలా మీకు నచ్చిన కలర్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా కలర్స్ చేంజ్ అవుతుంటాయి. ఇలా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వచ్చే వరకు ఇలా డ్రాగ్ చేయండి. ఇలా యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ పెట్టేసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సో మళ్ళీ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ కామా ఉంది కదా, క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ కామా అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్ తగినట్టు కొంచెం 20 పెట్టేసుకొని ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి ఏదైనా ఒక షేప్ యాడ్ చేసుకొని షేప్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా లేయర్స్ కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా లేయర్ క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని టోటల్ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి లిరిక్స్ బ్యాక్ సైడ్కి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఏం చేస్తానంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ బెండింగ్ అండ్ ఆపోజిట్ క్లిక్ చేయండి. కలర్స్ క్లిక్ చేసి బ్లాక్ కలర్ పెట్టేసుకోండి. ఇక్కడ బెండింగ్ అండ్ ఆపోజిట్ క్లిక్ చేసి ఆపోజిట్ తగ్గించుకోండి. 70 అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే ఇప్పుడు ఇలా వస్తుంది వీడియో. ఇలా మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ సాంగ్ చేసిన వాళ్ళకి వెళ్ళి డౌన్లోడ్స్ వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇలా ఉంటుంది, యాడ్ చేసుకొని లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా ఉంటుంది, యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఆపరేటర్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ క్లిక్ చేయండి. స్క్రీన్ అప్లై చేయండి. ఇక్కడ సౌండ్ ఆఫ్ చేసుకోండి. సౌండ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా వస్తుంది వీడియో. ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ లేయర్ ఉందనుకో, క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ సింగల్ క్లిక్ చేసి యారో క్లిక్ చేయండి. సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది వీడియో. రైట్ సైడ్ ఆరో మార్గంలో మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.